ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. డాలర్ డ్రీమ్స్ కోసం అమెరికా వెళ్తుంటాం. అది ఎవరినో నమ్మి కాదు, బాగా తెలిసిన బంధువులను నమ్మి లేకపోతే ఫ్రెండ్స్ని నమ్మి మనం అక్కడికి వెళ్తుంటాం. అయితే ఇలా నమ్మి వెళ్ళిన వాళ్ళు నిజంగా చాలా కాలంగా మోసపోతున్నారంట. దానికి కారణం ఏంటో తెలుసా? కన్సల్టెన్సీ జాబ్స్. అవును, మన స్కిల్ ఎటువంటి అప్డేషన్ లేకుండా కేవలం ఎవరినో నమ్మి ఇంత డబ్బులు కడితే దాని కారణంగా ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్ మనల్ని జీవితాంతం పోషిస్తుందంటే నిజంగా అది పెద్ద మోసం అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి మోసం అమెరికాలో జరగడం అనేది ఇంకాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. అయితే ఆ మోసపోయిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ మోసపోయి అక్కడ జరిగిన విషయం గురించి మనకు తెలియజేయబోతున్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. యూజువల్లీ డబ్బులు సంపాదించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళకి, మంచి ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ అమెరికా అనేది ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. అందులో తప్పు లేదు. ఎన్ని రకాల కండిషన్స్ అమెరికా వాడు పెట్టినప్పటికీ కూడా స్టిల్ అమెరికా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఎర్న్ బికాస్ ఆఫ్ డాలర్. అయితే అక్కడ కన్సల్టెన్సీ జాబ్ అనే ఒక పెద్ద స్కామ్ ఏదైతే దందా జరుగుతుందో అది చేస్తుంది తెలుగు వాళ్ళే, మోసపోతుంది తెలుగు వాళ్ళే అని విన్నాక చాలా షాక్ అయ్యాను నేను. ఏంటి ఈ స్టోరీ ఏంటి? ఇది మీ వరకు కూడా ఫోన్స్ వచ్చాయి, మిమ్మల్ని హెల్ప్ అడిగారని చాలామంది తెలిసింది మాకు. జరిగిన విషయం ఏంటో కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విరాట్, ఇప్పుడు జాబ్ ఇన్ అమెరికా, జాబ్ ఇన్ లండన్, జాబ్ ఇన్ ఆస్ట్రేలియా ఏదైనా సరే మనకి వెళ్ళే వాళ్ళు రెండు రకాలుగా వెళ్తారు విరాట్. ఒకళ్ళు ఏంటంటే అక్కడ జాబ్ ఆల్రెడీ ఉంది, జాబ్లో వెళ్ళి జాయిన్ అయిపోవటమే, నాకు ఇంకా వేరే సెకండ్ ఆప్షన్ లేదు, నేను వెళ్ళి జాయిన్ అవ్వటమే, నాకు సెక్యూర్డ్గా ఉందని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు ఇప్పుడు. సెకండ్ పీపుల్ ఆఫ్ ఫ్లా ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు, దగ్గర 60-70% వీళ్ళే ఉంటారని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసి ఎంఎస్లో జాబ్ రాక, ఎంఎస్లో వాళ్ళకి క్యాంపస్ సెలెక్షన్ అవ్వక, లేకపోతే ఉండే టైం ఏదైతే ఉందో టైం దాటిపోతుంది, మనం ఏదో రకంగా H1B వీసా తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆశతోటి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని అన్ఐడెంటిఫైడ్ కన్సల్టెంట్స్ని ఆశ్రయించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇండియా నుంచి కానీ ఇంకో దేశాల నుంచి H1B వీసా రావాలి అంటే $1,00,000 కట్టాలి అని చెప్పేసి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. ఇప్పుడు వీళ్ళకి మాకు ఆపర్చునిటీ ఉంది, ఇంక ఇండియా నుంచి ఎవరు రారు కాబట్టి మేము ఆల్రెడీ ఇక్కడ లాంచ్ అయ్యి ఉన్నాం కాబట్టి మేము తెచ్చుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ అవ్వలేక వాళ్ళు ఏం చేస్తారంటే కన్సల్టెన్సీని ఆశ్రయించడం జరుగుతుంది. కన్సల్టెన్సీ వాళ్ళు ఏదో రకంగా కింద మీద పడి లాటరీ అప్లై చేసి లేబర్ డిపార్ట్మెంట్లో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీ ద్వారా ఇన్ని H1B వీసాలు అప్లై చేసుకుని వాళ్ళు శాంక్షన్ చేస్తారు. జాబ్ ఉండదు, జాబ్ ఉందని చెప్తారు. జాబ్ తర్వాత ముందు వాళ్ళ తొందర ఎట్లా ఉంటుందంటే H1B వస్తే సరిపోద్ది, నాకు జాబ్ అనేది తర్వాత చూసుకోవచ్చు. అది ఎట్లాంటిదంటే నేను ఫ్లైట్ ఎక్కేసేసి ముందు ఎక్కడికో దిగిపోతాను, అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోతాను అన్నట్టు డంకీ రూట్స్లో మనం చాలా డిస్కస్ చేసాం. అట్లాగే దీన్ని కూడా ఒక ఎక్స్పెరిమెంటికల్ బేస్గా ఏదో నాకు టైం అయిపోతుంది, నాకు ఇచ్చినటువంటి స్టెమ్ కూడా అయిపోయింది, నేను ఇండియాకి వచ్చేయాలి, ఈ లోపల ఏదో రకంగా H1B తెచ్చుకోవాలని తొందరతో ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ కన్సల్టెన్సీని ఆశ్రయిస్తారు. కన్సల్టెన్సీ వాడు ఏం చేస్తాడు, వాడు అక్కడ ఉండేటువంటి అమెరికన్ లేబర్ డిపార్ట్మెంట్లో వాడు ఇన్ని జాబ్స్ కావాలని వీడిది కూడా ఒక అప్లికేషన్ పెడతాడు, వాడికి శాంక్షన్ చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఏదో పట్టాదారు పాస్బుక్ తెచ్చుకున్నది ఈజీగా H1B వీసా వచ్చేస్తుంది వాళ్ళ దృష్టిలో. వచ్చేసిన తర్వాత జాబ్ ఉండదు, వాడు అన్ని ట్యాక్స్ ఓరియంటెడ్లోనే వెళ్ళాలి. ఇండియా నుంచి డబ్బులు వస్తే వాడు అక్కడ ఉండేవారు. ఇప్పుడు వీడికి జాబ్ ఉండదు అంటే ఏంటంటే H1B వస్తుంది కానీ జాబ్ కనపడదు. జాబ్ కోసం మళ్ళీ ఇంకొక కన్సల్టెన్సీని ఆశ్రయిస్తాడు, నాకు ఏదో రకంగా జాబ్ ఇప్పించండి అనేసరికి సరే నేను ఇప్పిస్తానని చెప్పేసి ఇస్తే వెళ్ళండి కొట్టి. కానీ అక్కడ అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది విరాట్. వాళ్ళకి నిజంగా జాబ్ ఇప్పించేటువంటి ప్రక్రియ అయితే మాత్రం సక్రమంగా జరగట్లేదని చెప్పచ్చు. వాళ్ళు మళ్ళీ ఇంకొక 8 lakhs ఇవ్వండి, ఇంకో 10 lakhs ఇవ్వండి, ఒక 15 lakhs ఇవ్వండి, ఏదో జాబ్ పెట్టిస్తామని చెప్పేసి ఆశ కల్పించి మళ్ళీ వాడి దగ్గర నుంచి H1B వీసాకి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు డబ్బులు అయింది కాకుండా అడిషనల్గా ఇంకో జాబ్ పెట్టిస్తాను అని చెప్పి వాడికి ఒక డబ్బులు ఇస్తే మళ్ళీ మనకి బాగా ఎక్స్పీరియన్స్, ఇండియన్స్కి మెయిన్ తెలుగు రాష్ట్రాలకు బాగా ఎక్స్పీరియన్స్.
మీ చిన్నప్పుడు కానీ నా చిన్నప్పుడు కానీ ఈ సౌదీ పంపిస్తామని చెప్పేసి పాస్పోర్ట్ బ్రోకర్స్ ఏ రకంగా మోసాలు ఎక్కువ రెగ్యులర్గా అప్పుడు ఉండేది, ఇప్పుడు తగ్గిపోయినాయి, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ వచ్చేసిన తర్వాత అదే రకంగా అక్కడ వాడికి జాబ్ ఇప్పిస్తానది ఒక మాయలో దిగుతాడు వాడు. అక్కడ రాకపోయేసరికి ఏమవుతుందంటే వాడు ఖచ్చితంగా ఇండియాకు వచ్చేసేసి మళ్ళీ తిరిగి వచ్చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్లో ఒక విధానం ఉంది ఏంటంటే, ఒకవేళ నీ కన్సల్టెన్సీ ద్వారా రాకపోతే కనుక నువ్వు వెంటనే ఇమీడియట్గా అడ్వకేట్ని కాంటాక్ట్ అయితే నీకు ఏ కన్సల్టెన్సీ నీకు ప్రామిస్ చేసింది, ఎష్యూరిటీ ఇచ్చింది, దేనికి కట్టావు అన్నది వెరిఫై చేసి ఖచ్చితంగా జస్టిస్ అయితే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ ఏమైపోతారంటే వాళ్ళు పర్వర్ట్ అయిపోతారు. H1B వచ్చేసింది, వేస్ట్ అయిపోయింది, ఇంకా నేనేం చేయలేను, ఇంకా ఆల్టర్నేటివ్ వే ఇండియాకు వచ్చేద్దాం. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. H1B వచ్చేసింది, ఇండియాకు వచ్చేయాలి. ఇది మెయిన్ ఎందుకు వస్తుందంటే ఇది ప్రక్రియ మీరు ముందే చెప్పారు మన ప్రేక్షకులకి, టాలెంట్ ఓరియంటెడ్గా జాబ్ ఎత్తుక్కోకపోవటం. వాడు నిజంగా టాలెంట్ ఉంటే వాడికి ఆటోమేటిక్ క్యాంపస్ సెలక్షన్ అవుతుంది, లేకపోతే తర్వాత అయినా ఉండేటువంటి అడ్వర్టైజ్మెంట్ సెలక్షన్లో వాడు అవుతాడు. టాలెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి కల్చర్ ఏదైతే ఉంది, ఇంగ్లీష్ కల్చర్ కానీ, అక్కడ ఉండేటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడే విధానం కానీ, ఇంప్రెసివ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో నువ్వు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నువ్వు తెచ్చుకోగలిగే వాడికి ఖచ్చితంగా జాబ్ ఉంది. విరాట్ 100% ఉంటుంది. జాబ్ లేదు అని చెప్పేది నిజంగా సాకే. అంటే ఇక్కడ చాలా వరకు నిజంగానే ఈ విషయాన్ని నేను డిఫరెంట్ పర్సన్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్తో జాబ్ లేకుండా లేదు, ఇప్పుడు మీరు చెప్పిన మాట చెప్పారనమాట వాళ్ళు కూడా. మనం స్కిల్ సెట్ మన టాలెంట్ని నమ్ముకోకుండా పక్కదారులు నమ్ముకుంటే డెఫినెట్లీ మోసం జరుగుతుంది. 100%. ప్రీవియస్గా మనం కూడా డిస్కస్ చేస్తున్నాం, బ్యాక్ డోర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు రిస్క్, అది దాని గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయలేము. తప్పకుండా ఆ ఎపిసోడ్ మేము ముందుకు తీసుకొస్తాము. అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ అప్పులు చేసి పంపిస్తున్నారు, ఇంకోలా పంపిస్తున్నారు, వాళ్ళంతా కూడా ఇప్పుడు కంప్లీట్గా భయంలో నిండిపోతూ ఉన్నారు. రీజన్ ఏంటంటే పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు చెడిపోతున్నారు, లేదంటే వాళ్ళని ఎవరో మోసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఇష్యూసే, ఇవన్నీ కూడా వాళ్ళని బాధ పెట్టేవి. వీటికి సొల్యూషన్ తెలియక మిమ్మల్ని ఎంతోమంది అప్రోచ్ అయ్యారు. సో ఇలా నిజంగానే జరిగింది, ఇంక మోసం జరిగిపోయింది అనుకున్న స్టేజ్లో మీరు వాళ్ళకి ఇవ్వగలిగే హెల్ప్ ఏంటి? అలా నిజంగా ఇంకా ఎవరికైనా జరుగుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసి సపోర్ట్ ఏ విధంగా? నేను ఏం చెప్తానంటే, నీకు నిజంగా కన్సల్టెన్సీ ఒకటేదో మోసం చేసింది, నీకు ఏదో ఒక ఏజెన్సీ ఏదో మోసం చేసింది అంటే నువ్వు ఇండియాకి వచ్చేయటం అనేది పరిష్కారం అయితే కాదు. నువ్వు అక్కడే ఉండు, యూ విల్ గెట్ ద లీగల్ అసిస్టెన్స్ ఇప్పించిన తర్వాత వాళ్ళు ఏ కన్సల్టెన్సీ ద్వారా వాడు ఇదయ్యారో ముందు వాడిని బ్లాక్ లిస్ట్లో పంపిస్తారు. తర్వాత వాడికి కాంపన్సేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇండియాలో లాగా ఏదో ఎవడో మోసం చేస్తాడంటే ఏదో పోలీస్ కేసు పెట్టుకో, ఇది అట్లా వదిలేదు అక్కడ గవర్నమెంట్. డెఫినెట్లీ అక్కడ ఉండే సిస్టమ్ ఏంటంటే చాలా పకడ్బందీ సిస్టమ్ ఉంటుంది. ఆ కంట్రీకి మచ్చ వచ్చే పని ఏది చేయదు. అంటే యూజువల్ ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంప్రదిస్తే వాళ్ళ ద్వారా డబ్బులు విడిపించడం ఇలాంటివి జరుగుతుంటుంది కదా, సేమ్ అక్కడ అలాగే ఉంటుంది? సేమ్ అది కూడా డబ్బులు విడిపించడం కాదు విరాట్. అదేమవుతుందంటే అక్కడ ఉండేటువంటి అడ్వకేట్ ఏజెన్సీస్ ఏం చేస్తారంటే వెంటనే ఆ కంప్లైంట్ ఐడెంటిఫై చేసి ఆన్లైన్లో కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు. ఓకే, ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే ఏంటంటే ముందు ఆ ఏజెన్సీని పట్టుకుంటాడు, వాడిని పట్టుకుంటాడు, వాడిని పట్టుకొని వీడికి ఎందుకు ప్రలోభ పెట్టాడు అనేది ముందు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు తీసుకుంటారు. ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకునే ప్రక్రియలో వీడికి ముందు జస్టిస్ చేసేస్తారు. ఓకే, అంటే వాడు ఇంకెవరికి కూడా ఎలాంటి తర్వాత స్టాప్, ఇంకా వాడి కన్సల్టెన్సీ జీరో అయిపోతాడు. మన ఇండియాలో మనకి చాలా ఫ్రీడమ్ ఎక్కువ. మనకి కన్సల్టెన్సీ పెట్టాలంటే లీగల్ ప్రాసెస్ తక్కువ ఉంటాయి, అక్కడ కంప్లీట్ గా ఆన్లైన్. ఎందుకంటే ప్రతి కన్సల్టెంట్ ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, H1B వీసా ఇచ్చేవాడు ఒక కంపెనీ ఉందని చెప్తున్నాడు. ఆ కంపెనీ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తాడు, నాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి, నేను లేబర్ లైసెన్స్ తీసుకుంటున్నాను అని చెప్పి లేబర్ లైసెన్స్ 15 మంది ఎంప్లాయీస్ కావాలి, నాకు లేబర్ లైసెన్స్ అని అప్లై చేస్తాడు. వచ్చేసరికి ఏమవుతుంది, నాకు దగ్గర జాబ్ లేదంటాడు. వీడు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటాడు. వీడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ కడతాడని జేబులోంచి కడతా ఉంటాడు. వాడు జీతం ఇచ్చినట్టు అన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు వాస్తవంగా జాబ్ ఉండదు. వాడు ఏం చేస్తారంటే షిఫ్ట్ అని ఇంకో జాబ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు షిఫ్ట్ అయ్యి అక్కడ ఇంకో జాబ్లోకి చేయలేదు అన్నది ఇంకో ఏజెన్సీ మీద ఆధారపడతారు. అది ఈ కన్సల్టెంట్ అంటే ఆల్రెడీ ఒక మోసపోయాడు, మోసానికి ఇంకొక మోసగాడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ ప్రక్రియ అయితే ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉండదు. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా మెయిన్ విరాట్ మీరు కరెక్ట్గా అడిగారు విరాట్, పేరెంట్స్ పిల్లలు చెప్పేది కాస్త నమ్మకుండా ఉంటే బెటర్. కనీసం ఇప్పుడు ప్రొఫెషనల్స్ మీట్ అయ్యి ఇది ఎంతవరకు నిజమని అని అది కూడా కాదు విరాట్. ప్రొఫెషనల్స్ మీట్ అవ్వాలి 100% కరెక్ట్. మీట్ అయితే సొల్యూషన్ వస్తుంది.
లేదు ఇప్పుడు వాడు ఏదో కన్సల్టెన్సీ ద్వారా వాడు జాబ్కి వెళ్తున్నాడు అని చెప్పేసి అంటే నువ్వు ఏ యూనివర్సిటీలో నువ్వు ఎంఎస్ పంపించాలనేది నువ్వు ఎంత శోధించి నువ్వు పంపించావో, ఏ కన్సల్టెన్సీ ద్వారా నువ్వు పంపిస్తావు అనేది ఆ కన్సల్టెన్సీని ఫస్ట్ వెరిఫై చేయి. దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, దానికి ఎట్లాగా వాడు ప్లేస్ చేస్తున్నాడు, ఇట్లా సక్సెస్ స్టోరీస్ ఏమున్నాయి, ఈజీ అన్ని ప్రతిదీ ఈరోజు నెట్లో దొరికేస్తుంది. లేకపోతే అక్కడ ఉంటే మనకి ఇవన్నిటి ఒక పక్కన మనకి అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఉంటాడు, అక్కడ వాళ్ళ కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయితే ఈ గొడవే ఉండదు. వీడి బాధ ఏంటంటే అక్కడికి వెళ్తే నన్ను ఇండియాకి పంపించేస్తాడు, భయపడిపోతాడు వీడు. అది హెచ్1బి వీసా వచ్చిన తర్వాత వీడు భయపడాల్సిన అవసరం లేదు. అప్పటివరకు ఉన్న F1 వీసా H1Bలో కన్వర్ట్ అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్తే ఎంబసీ కన్సల్టెన్సీకి వెళ్తే నాకు ముందు నెట్టేస్తారు కాదు, ఫస్ట్ నువ్వు అక్కడికి నీకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి అనేకమైన ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ నీకు లీగల్గా నువ్వు హెల్ప్ తీసుకుంటే అడ్వకేట్స్కి విల్ హెల్ప్ అస్. ఇప్పటివరకు ఎంతమంది మోసపోయి ఉంటారు సార్ ఈ స్కామ్? ఈ కన్సల్టెన్సీ ద్వారా మోర్ దెన్ 20 to 30% మోసపోయి ఉంటారు అక్కడ. ఇప్పుడు పెరుగుతున్నారు, ఒకప్పుడు లేదు. ఇంకా బయటకు వస్తున్నారు అయితే ఇప్పుడు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు ఇండియాకి వచ్చేస్తున్నారు, అడగట్లేదు, వాళ్ళు ఇండియాకి వచ్చేస్తారు. సో ఇలా ఎవరైనా మోసం జరిగితే డెఫినెట్లీ ఫస్ట్ అక్కడ లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటారు. ప్రొసీడ్ అవుతాయి మనకి ఖచ్చితంగా. అంటే యూజువల్లీ సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటి అంటే యాజ్ ఏ లాయర్గా మీకు ఆల్రెడీ ఈ సిస్టమ్ ఐడియా ఉంటుంది, బట్ ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఒక సాలిడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్లీ లాకి సంబంధించిన ఐడియా చాలా తక్కువ ఉంటుంది. అండ్ దట్టు వేరే కంట్రీలో, యూఎస్ లాంటి కంట్రీలో మనం ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక లాయర్ని, లీగల్గా వెళ్ళాక మనదే తప్పని మన మీద ఏమైనా కేసు పెడతారా, ఇలాంటి భయాలు కూడా ఉంటాయి. మరి దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఐఎమ్ అన్ అడ్వకేట్, ఇమిగ్రేషన్ కౌన్సిల్ కింద చేస్తున్నాను. ఒకవేళ నాకు అప్రోచ్ అయితే నేను అక్కడ ఉండేటువంటి అడ్వకేట్స్ని నాకు ఉండేటువంటి సిస్టంలో నేను వెరిఫై చేసి అడ్వకేట్ని ఒకటి ఏంటంటే అడ్వకేట్ ప్రొఫెషన్ అక్కడ కాస్ట్లీ ప్రొఫెషన్, నో డౌట్ ఆఫ్ ఇట్. వాడు అపాయింట్మెంట్స్ తీసుకుంటానికి బోల్డ్ అమౌంట్స్ అడుగుతూ ఉంటారు. అండ్ అడ్వకేట్ కాకుండా ఇంకెవడు చేయడు అక్కడ. ఓకే, మనకి ఇక్కడ అడ్వకేట్ చాలా ఏజెన్సీస్ చేస్తూ ఉంటారు, చాలామంది బ్రోకర్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది పెద్ద మనుషులు చేస్తారు. అక్కడ అట్లా కాదు, అడ్వకేట్స్ ఒక్కడే చేస్తారు అక్కడ. ఎందుకంటే వాడి ద్వారానే కంపెనీ లేబర్ లైసెన్స్ రావడం అనేది జరుగుతుంది. అందుకని ప్రతిదీ అడ్వకేట్కి తెలుస్తుంది అక్కడ సిస్టంలో. అందుకని ఖచ్చితంగా లీగల్ అథారిటీస్ దగ్గరికి వెళ్తే, లీగల్ ఏజెన్సీస్కి వెళ్తే ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. నేను అంటుంది ఏంటంటే H1B వీసా వచ్చి జాబ్ రానంత మాత్రం పరిగెత్తి ఇండియాకి రాకండి. ఫస్ట్ ఒకసారి ఆగండి, సిస్టమ్ వెరిఫై చేసుకోండి. నువ్వు ఏ డోర్లో వెళ్ళావు, బ్యాక్ డోర్లో వెళ్ళావు, ఫ్రంట్ డోర్లో వెళ్ళావా, నువ్వు వెళ్ళిన తర్వాత ఏజెన్సీ దగ్గర ప్రాబ్లం ఉందా, నీ సర్టిఫికేషన్లోనే ప్రాబ్లం ఉందా. మనకి బాగా అనుభవం కదా, మనకి దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వెళ్ళి చేసేసేటం, ఇది కూడా వెరిఫికేషన్ గట్టిగానే ఉంటుంది కదా, అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. అండ్ మెయిన్ స్టెమ్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతాడంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా వెళ్ళి కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతాడు. వాడు జాబ్ రమ్మంటే నువ్వు ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తే వాడు జాబ్ వస్తుంది, ఆర్డినరీగా చేస్తే రాదు కదా. నువ్వు ఎలక్ట్రికల్ ఇంజనీరో EEEలోనో లేకపోతే ఎలక్ట్రానిక్స్లోనో నీకు కాబట్టి నీకు చాలా ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిఎస్లోకి వెళ్తున్నాం, సిఎస్లోకి వెళ్ళేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతాడు ఫస్ట్. దాని గురించి ఎక్స్ట్రాడినరీగా వాడు వర్క్ చేయాలి. మిగతా స్టూడెంట్స్ అందరూ ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేసి చదువుతా ఉంటే జాబ్ రాదు. సో ఇక్కడ ఆల్రెడీ ఈవెన్ ట్రంప్ నుంచే డైరెక్ట్గా ఒక పాయింట్ ఉంది, హై ఎండ్ క్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం మేము జాబ్ చేస్తాం, మిగిలిన వాళ్ళకి లేవు అన్నట్టు. సో హవెవర్ ఇలాంటి మోసాల్లో ఎవరైతే నిజంగా నలిగిపోతున్నారో, ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో డెఫినెట్లీ మీరు భయపడక్కర్లేదు. అండ్ ఇండియాకి రావడం కాదు మీరు చేయాల్సింది, అక్కడ లీగల్ టీమ్ని మీరు కన్సల్ట్ అవ్వడం అనేది ఫస్ట్ ప్రైమరీ పాయింట్గా ఇక్కడ మనకి లాయర్ పృథ్వీ గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ మేజర్గా లాకి సంబంధించి మీరు కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఉందండి. మీరు కంగారు పడి భయపడి ఇండియాకి వచ్చినట్లయితే తర్వాత అక్కడ జరిగిన మోసాన్ని అయితే మీరు మార్చలేరు. కానీ మీరు అక్కడి నుంచి ఈ కాల్ తీసుకొని ఒక పాసిబిలిటీ ఉందనేది ఇక్కడ సార్ మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ అప్డేట్పై మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని డౌట్స్పై మరిన్ని ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.